హలో గాయ్స్, వెల్కమ్ టు న్యూ జాబ్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇండియన్ రైల్వే నుంచి అయితే అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ ఒకటి రావడం జరిగిందండి. ఇది మీరు చూసుకుంటే నార్త్ ఈస్టర్న్ రైల్వే గోరఖ్పూర్ నుంచి రావడం జరిగింది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 1104 వేకెన్సీ అనేది ఉండడం జరిగిందండి. ఒకవేళ మీరు ఐటీ అనేది కంప్లీట్ అయి ఉంటే మీరు అప్లై అనేది చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ అయితే ఉండదు. జస్ట్ మీకు ఇక్కడ అకాడమీలో వచ్చిన మార్క్స్ ఆధారంగా మాత్రమే షార్ట్ లిస్ట్ అయితే చేసి తీసుకోవడం అయితే జరుగుతుందండి. మీరు అక్కడికైతే మీకు వచ్చిన తర్వాతనే మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే అక్కడికైతే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అప్పటి వరకు అయితే మీరు ₹1 ఫీజు అనేది కూడా అవ్వదు. ఓన్లీ అప్లికేషన్ ఫీజు అయితే అవుతుందండి. ఆ ప్రాసెస్ కూడా క్లారిటీగా ఇక్కడ అయితే నేను చెప్తాను. వీడియో లాస్ట్లో చూస్తే మీకే అర్థమవుతుంది. ఏదైనా మీరు మధ్యలో మిస్ అయి ఉంటే మీరు ఫస్ట్ నుంచి చూడాల్సి అయితే వస్తుంది. ఆఫ్టర్ డే మీరు అప్లై అనేది చేసుకోగలరు. ఎందుకంటే ప్రాసెస్ వైజ్గా చెప్తేనే ఏదైనా మీకు ఈజీ అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు ఏదైనా మర్చిపోకుండా జాగ్రత్త అయితే ఫిలప్ అనేది చేస్తారు. మీ మొబైల్ ఫోన్లోనే అప్లై అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. నేను మొబైల్ ఫోన్లోనే అప్లై అనేది చేసి అయితే మీకు చూపిస్తున్నాను ఈజీగా అర్థం అవ్వడానికి అయితే. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే వర్క్షాప్ అదేవిధంగా యూనిట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు ఏ వర్క్షాప్లో అదేవిధంగా ఏ యూనిట్లో అనేది ఎక్కువ వేకెన్సీ ఉన్నాయో ఇవైతే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. ట్రేడ్కు సంబంధించిన వేకెన్సీ అనేది ఎక్కడ ఎక్కువ ఉన్నాయో ఆ వర్క్షాప్ అనేది మీరు అప్లై అనేది చేసుకోవడానికి అయితే ట్రై అనేది చేయండి. ఇవైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు గోరఖ్పూర్ కావచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు గోరఖ్పూర్లో వర్క్షాప్స్ అయితే చాలానే ఉన్నాయి. తర్వాత ఇతాగ్ నగర్లు కావచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే గుండా అని తర్వాత ఇక్కడ వారణాసిలో అయితే ఉండడం జరిగిందండి. అండ్ నోటిఫికేషన్ వివరాలు నేను ఆల్రెడీ చెప్పడం జరిగిందండి. ఇక్కడైతే మీరు చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకి ఎలాంటి ఫీజు అయితే లేదు. మిగతా క్యాండిడేట్ వాళ్ళకైతే ₹100 ఫీజు అయితే ఉంటుందండి. మీరు ఆన్లైన్ ద్వారా ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. ఆ ప్రాసెస్ కూడా నేను క్లారిటీగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి. అండ్ లాస్ట్ డేట్ అని చూసుకుంటే ఇక్కడ ఆగస్టు 2 వరకు అయితే మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే ఐ హ్యావ్ రీడ్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్ కేర్ఫుల్లీ అని ఇక్కడ టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ప్రొసీడ్ పైన ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ప్రైమరీ రిజిస్ట్రేషన్ గోరఖ్పూర్ రైల్వే యాక్ట్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ అని చూపించడం జరిగింది. తర్వాత మీ ట్రేడ్ అయితే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ చూస్లో వెళ్ళైతే ఇక్కడ మీరు ఏ ట్రేడ్ నుంచి అప్లై అనేది చేయాలనుకుంటున్నారో అదైతే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ పైన ఇక్కడ వెళ్ళాల్సి అయితే ఉంటుంది మీరు. అండ్ గైస్ నెక్స్ట్ అనేది ఇక్కడ చూసుకుంటే ఆర్ యూ డిఫైన్ టు ఎబుల్డ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు విభిన్న సామర్థ్యం ఉంటే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అంటే ఒక ట్రేడ్ కన్నా ఎక్కువ ట్రేడ్ మీరు చేసి అయితే ఉంటే, లేకపోతే నో అని ఇచ్చి నెక్స్ట్లో వెళ్ళండి. ఇంతకుముందు మీరు ఫిలప్ చేసిన చూపిస్తుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్ అయితే ఇక్కడ చూపిస్తుందండి. మీరు ఏమేమి ఫిలప్ చేయాలో మిగతా ప్రాసెస్ అనేది. తర్వాత ఎస్ అండర్స్టాండ్ పైన ఇక్కడ టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సింపుల్గా అనేది ఇక్కడైతే మీరు చూడండి. ఆఫ్టర్ అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. అండ్ తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు మీ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి, క్యాండిడేట్ నేమ్ అనేది. తర్వాత ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్ మీ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. యూనిట్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏ కమ్యూనిటీ నుంచి ఉన్నారో ఇక్కడైతే మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్ ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ ఫిల్అప్ చేసిన తర్వాత మీకు ఎన్ని ఏజ్ అవుతుందో అనేది ఇక్కడ చూపిస్తుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే జెండర్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు మేలా ఫీమేలా అనేది. తర్వాత రిలీజియన్ అనేది చూసుకుంటే మీరు ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మీది ఏదైతే అది ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్ నెక్స్ట్ నేను చూసుకుంటే మీ ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళు అయితే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఆర్ యూ వాట్ టు ఎనీ ఫాలోయింగ్ అనేది ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ ఫాదర్ వాళ్ళు ఎవరైనా ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళ లేదా మీ ఫాదర్ వాళ్ళు ఎవరైనా జవానా అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. లేని వాళ్ళైతే సింపుల్గా నన్ను అని ఇస్తే సరిపోతుంది. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఓన్లీ యాక్టివ్లో ఉన్న ఈమెయిల్ ఐడి మాత్రమే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ మరోసారి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్ నెక్స్ట్ టైం చూసుకుంటే మీ నియరెస్ట్ రైల్వే స్టేషన్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ అయితే ఫిల్అప్ అనేది చేయండి. తర్వాత కమ్యూనికేషన్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. లైన్ 1 అయితే కంపల్సరీగా ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ హౌస్ నెంబర్ కావచ్చు, తర్వాత విలేజ్ నెంబర్ అనేది ఇక్కడ ఫిల్అప్ అనేది చేయండి. అండ్ గైస్ నెక్స్ట్ లైన్ 2 ఫిల్అప్ చేయకపోయినా పర్లేదు. తర్వాత సిటీ అని లేదా టౌన్ లేదా విలేజ్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇవైతే మ్యాండేటరీగా ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ స్టేట్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ ఇక్కడ డిస్ట్రిక్ట్ అయితే షో అవుతుంది. కొంచెం వెయిట్ అనేది చేసిన తర్వాత మీ డిస్ట్రిక్ట్ అయితే ఇక్కడ షో అని ఇవ్వడం అయితే జరుగుతుంది. దాంట్లో అనేది మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఉన్నారో ఇక్కడ చూస్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అనేది మీ పోస్ట్ ఆఫీస్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ పిన్ కోడ్ అని ఇవ్వండి. గాయస్ తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ కరస్పాండింగ్ అడ్రస్ అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్ సేమ్గా ఉంటే ఇక్కడ టిక్ చేస్తే సరిపోతుంది.
యాస్టేజ్గా ఇక్కడ షో అని అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ మీరు ఫిలప్ చేసిన తర్వాత షో అవుతుంది. ఫిలప్ చేయలేదు కాబట్టి ఏమైతే షో అని అవ్వట్లేదు. ఒకవేళ సేమ్ లేకపోతే ఇక్కడ అన్టిక్ చేసిన తర్వాత మళ్ళీ అయితే ఇవి వేరుగా ఉంటే వేరుగా అయితే ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే 10th డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే మీ రూల్ నెంబర్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు మీ బోర్డు అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏ బోర్డు నుంచి పాస్ అయ్యారో ఇక్కడైతే మీరు చూస్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. తర్వాత ఇక్కడ ఉన్న బోర్డు లేకపోతే వేరే ఏదైనా బోర్డు ఉంటే అదైతే ఇక్కడ మీరు ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. లేకపోతే అది వదిలేయచ్చు. ఆఫ్టర్ ఇక్కడ మీకు వచ్చిన మార్క్స్ ఎంత ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత టోటల్ మార్క్స్ ఎంత ఉండే ఇక్కడైతే ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత పర్సంటేజ్లో అయితే ఇక్కడ చూపిస్తుందండి. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఐటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మీ ఐటీ సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ ఐటీ ఇన్స్టిట్యూట్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది, మీ కాలేజ్ నేమ్ అనేది. అండ్ తర్వాత ఇక్కడ చూసుకుంటే ఐటీ ఆప్టిమైడ్ దగ్గర అయితే మీకు వచ్చిన మార్క్స్ ఎంత, మ్యాక్సిమం మార్క్స్ దగ్గర అయితే టోటల్ ఎంత మార్క్స్ ఉండి ఇవైతే ఇక్కడ ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఐటీ పాసింగ్ ఇయర్ అనేది మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఇక్కడ ఫిలప్ అనేది చేయండి. అండ్ గైస్ నెక్స్ట్ టైం చూసుకుంటే ఐటీ పర్సంటేజ్ అయితే ఇక్కడ షో అవుతుందండి. మార్క్స్ ఆప్టిమైడ్ అదేవిధంగా మ్యాక్సిమం మార్క్స్ ఫిలప్ చేసిన తర్వాత అయితే ఇక్కడ చూసుకుంటే డిక్లరేషన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఐ హియర్ బై దగ్గర డిక్లరేషన్ చేసిన తర్వాత అయితే ఇక్కడ మీరు ఈ క్యాప్చా అనేది అయితే ఇక్కడ ఫిలప్ చేసి కంటిన్యూ పైన వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్ నెక్స్ట్ టైం చూసుకుంటే ఇక్కడ మీరు ఫిలప్ చేసి అయితే చూపిస్తుందండి. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే అంతా కరెక్ట్గా ఉంటే ఫస్ట్ ఆప్షన్లో ఐ హ్యావ్ వెరిఫైడ్ ఆల్ డీటెయిల్స్ పైన ఇక్కడ టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఏదైనా మీరు రాంగ్గానే ఫిలప్ అని చేసి ఉంటే మళ్ళీ అయితే మీరు ఎడిట్ అని చేసుకోవాలనుకునే వాళ్ళైతే నో ఐ వాంట్ టు చేంజ్ సమ్ డీటెయిల్స్ పైన టిక్ చేసి సబ్మిట్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అంతా ఓకే ఉంటే ఫస్ట్ ఆప్షన్లో ఇచ్చిన తర్వాత సబ్మిట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు అయితే మీరు చూసుకుంటే మీ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అదేవిధంగా పాస్వర్డ్ అని ఇవ్వడం జరిగిందండి. ఇవైతే మీరు సేవ్ చేసి అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ లాగిన్ సెక్షన్లో అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది మీరు. గాయస్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ రిజిస్ట్రేషన్ అయితే తర్వాత మళ్ళీ కొన్ని ప్రాసెస్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. కంప్లీట్ అప్లికేషన్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. మీ డీటెయిల్స్ అయితే ఇక్కడ షో అనేది అవుతుంది. ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు మీరు ఏమేమి ఫిల్అప్ చేశారో రిజిస్ట్రేషన్లో అనేది. ఆఫ్టర్ కంప్లీట్ అప్లికేషన్ పైన క్లిక్ అనేది చేయండి. అండ్ నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే యూనిట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ప్రతి ప్రిఫరెన్స్ అయితే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ యూనిట్లో మీకు ఎక్కువ వేకెన్సీ ఉందో అదైతే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఇలా ప్రతి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అండ్ తర్వాత నెక్స్ట్లో ఇక్కడ మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. గాయస్ నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే డాక్యుమెంట్ అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఫోటో అనేది 5 KB టు 50 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీ సిగ్నేచర్ అనేది 5 KB టు 40 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఫోటో సిగ్నేచర్ అనేది జేపీజీ కావచ్చు, జేపీఈజీ, పిఎన్జీ ఫార్మాట్లో మాత్రమే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మిగతా డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. డాక్యుమెంట్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే 300 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ అనేది ఇక్కడ మీరు ఫోటో అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఈ చూస్ ఫైల్లో వెళ్ళైతే మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ నుంచి ఫొటోస్ అయితే మీరు సెలెక్ట్ అనేది చేసుకొని మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. చూస్ ఫైల్లో వెళ్ళి అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు 10th మార్క్ షీట్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇది కూడా ఇక్కడ చూస్ ఫైల్లో వెళ్ళైతే మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. పీడిఎఫ్ రూపంలో మాత్రమే మీరు ఇక్కడ అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది మీ డాక్యుమెంట్స్ అనేది. తర్వాత ఏజీ ప్రూఫ్ కావచ్చు. ఏజీ ప్రూఫ్ అనేది ఇక్కడ చూసుకుంటే మీ దగ్గర బర్త్ సర్టిఫికేట్ ఉంటే బర్త్ సర్టిఫికేట్, లేకపోతే 10th క్లాస్ అనేది మరోసారి అయితే ఇక్కడ అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ ఇక్కడ ఐటీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అని చూసుకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ అని చూసుకుంటే అప్లోడెడ్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది మీరు. అండ్ గైస్ ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ డాక్యుమెంట్ అదేవిధంగా ప్రిఫరెన్స్ అనేది ఇచ్చిన తర్వాత అయితే ఇక్కడ మీరు మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా ఇక్కడ అయితే ఒకటి మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు, ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు అయితే లేదండి. మిగతా క్యాండిడేట్ వాళ్ళకి అయితే ఫీజు డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. అయితే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్ ఇక్కడ మీరు చూసుకుంటే అప్లికేషన్ కంప్లీట్ అనేది చూపించడం జరిగిందండి. ఇక్కడైతే మీరు మీ ప్రింట్ అనేది ఎలా తీసుకోవాలి ఇక్కడ క్లారిటీగా చెప్తాను. మీరు అదేవిధంగా అయితే ప్రొసీడ్ అనేది అవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ 3 డాట్ పైన ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చేసిన తర్వాత అయితే నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు అప్లికేషన్ ప్రింట్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత అయితే మీ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అనేది అవ్వడం జరుగుతుందండి. కొంచెం వెయిట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ పైన క్లిక్ అనేది చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ ప్రింట్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుందండి. కొంచెం వెయిట్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడైతే మీరు క్లారిటీగా చూసుకోవచ్చు మీ ప్రింట్ అనేది. ఆఫ్టర్ డౌన్లోడ్ పీడిఎఫ్ పైన ఇక్కడ మీరు క్లిక్ అనేది చేసి మీ పీడిఎఫ్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఫర్దర్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం అయితే మీరు సేవ్ చేసి అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.